అమెరికా 50% టారిఫ్ పెంపు నిర్ణయంతో ఇప్పుడు రొయ్య రేటు పడిపోయింది. దీంతో ఆక్వా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చున్నారు. జై భారత్ క్షీరామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు వెంటనే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీ వేసి రైతుల కష్టాలను ఇటు ధర్నాలను పట్టించుకోవాలని అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ట్రంప్ తీసుకున్న 50% సుంకం పెంపు విషయంలో ఇక్కడ ఆక్వా రైతులు పూర్తిగా ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ప్రస్తుతం మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లోనూ జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మనతో ఉన్నారు. సార్, ఏంటి అసలు అక్కడ 50% మొన్నటి వరకు 25 ఉంటే మళ్ళీ 2 రోజులకి మళ్ళీ 25%, 50% ఎగుమతుల మీద సుంకం. సో దీనివల్ల ఇక్కడ రైతు ఎలా ఎఫెక్ట్ అవ్వబోతున్నాడు? గతంలో మనం చూసాం, ఏదైతే ఒక 3 months బ్యాక్ ఇలాగ మేము సుంకం విధిస్తాం అని ముందే అతను హెచ్చరించినప్పుడు ఏదైతే ఆ రోజు అతను మాట్లాడిన మాటలకే ఇక్కడ రేట్లు తగ్గించేసి ఆ రోజున చేస్తే మేము మా ఆక్వా సంఘం రైతు ఆధ్వర్యంలో మేము అనేక ధర్నాలు చేపడితే మరి వెంటనే మళ్ళీ మామూలుగా యథాస్థితికి రేట్లు రావటం కంటిన్యూ అవటం, జూలై 9న ఎఫెక్టివ్గా మేము దాని మీద నిర్ణయం చెప్తామని చెప్పి అలా పోస్ట్ చేయడం జరిగింది. అన్నట్టుగానే మొన్న ఒక 10 రోజుల క్రిందట ఏదైతే 25% ట్యాక్స్ విధించానో అది నిన్న 5వ తారీఖు నుంచి ఆగస్టు 5వ తారీఖు నుంచి ఎఫెక్ట్ వస్తుందని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశాడో, చేసిన మరుసటి రోజే ఇక్కడ రైతుల మీద వెంటనే 50 నుంచి 60 రూపాయలు రేటు తగ్గించేసి రైతులకు భారం కలిగించడం. మరి దాని మీద మేము వెంటనే మరి తేరుకుని మరి రైతులకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇవాళ అమెరికా ట్యాక్స్ విధించింది. అమెరికాకి వెళ్ళే సరుకు అన్నీ పెద్ద బిగ్ కౌంట్లు వెళ్తాయి. మరి బిగ్ కౌంట్లు వెళ్ళని సరుకు కూడా మరి ఆ పెద్ద రేట్లకు తగ్గట్టుగానే తగ్గించేస్తే రైతు ఏమవుతాడు? వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ఆందోళన చేయటం, మళ్ళీ ఈ వారం రోజులు గడవక ముందే మళ్ళీ మరొకసారి ఇంకో 25% నేను మళ్ళీ ట్యాక్స్ వేసాను. అది రేపు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి మళ్ళీ వెంటనే మరొకసారి నిర్ణయం తీసుకోవటం. ఈ 2 నిర్ణయాల కారణంగా రేపు ఇది 50% ట్యాక్స్ మన ఇండియా నుంచి వెళ్ళే ప్రతి వస్తువుకి, ముఖ్యంగా ఆక్వాకి మరి ఏదైతే మనం ఇవాళ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాకి, దాని మీద 50% ఇవాళ అదే నికరంగా అతను తేల్చి చెప్పేశాడు. దాని మీద మళ్ళీ ఎప్పుడైతే 25% మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు 40-50 రూపాయలు తగ్గించారు. మళ్ళీ నిన్న కూడా మొత్తం టోటల్గా 70-80 రూపాయల రేటు తగ్గిపోయింది. ఇప్పుడు లాస్ట్ టైం మా గాంధీ భగవాన్ రాజు గారు చెప్పినట్టుగా లాస్ట్ టైమే ట్రంప్ అనౌన్స్ చేశాడు. కానీ అమెరికా కొనేది ఏంటి? కొన్ని కౌంట్లు మాత్రమే. ఆ కౌంట్లు పండించొద్దు రైతులు, మిగతా కౌంట్లు మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, ఆ కౌంట్ల వరకు పండించుకోండి అని చెప్పేసి మన రైతుకి కనుక ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలిగితే ఇవాళ ట్రంప్ చేసిన నిర్ణయానికి రైతు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దానికోసం భయపడాల్సిన అవసరం లేదు. కానీ అటువంటి అవేర్నెస్ రైతులకు కలిగించకుండా ఇది ఒక దేశం పెట్టినటువంటి ఒక కండిషన్స్లో అన్ని దేశాలకి అది అప్లై చేసి ఇక్కడ రైతుని ఇబ్బంది పెట్టి ఆ రేట్లు తగ్గించేయడం అనేది అదొక మంచి ఆలోచన కాదు. ఆ దిశగా రైతుని లేదా గాంధీ భవన్ గారు చెప్పినట్టుగా ఒక ఏరియా క్లోజ్ చేసి కల్చరు ఒక ఏరియాలో పండించుకోమని చెప్పి కొన్నాళ్ళ ఆల్టర్నేటివ్గా ఒక ప్లానింగ్ అనేది తీసుకుని దాన్ని ఒక ప్లానింగ్ ఒక సిస్టంలో వెళ్తే కనుక రైతు ఒడ్డున పట్టడానికి అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచన చేయమని మా ఆక్వా రైతు సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీ వేసి ఆక్వా రైతుల ఈ లాభ నష్టాల మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలంటూ కూడా ఇక్కడ జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం నేతలు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, పాలకొల్లు.